కోమాలో ఉన్న భర్త వీర్యం కోసం ఓ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త 2025 మార్చి నుంచి కోమాలో ఉన్నారని, భవిష్యత్తులో ఆయన ద్వారా తల్లిని అయ్యేందుకు వీర్యం కావాలని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరింది. పిటిషనర్ తరపున ఆమె న్యాయవాది అర్జిత్ కౌర్ వాదనలను వినిపించారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన మహిళ భర్త 2025 మార్చిలో తలకు గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతడు వెంటిలేటర్ పై ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. భవిష్యత్తులో తన భర్త ద్వారా తాను తల్లిని కావడం కోసం కోమాలో ఉన్న తన భర్త వీర్యాన్ని సేకరించి నిలువ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలంటూ ఈ పిటిషన్లో కోరారు. అయితే తన భర్త ప్రస్తుత కండిషన్ నేపథ్యంలో వీర్య సేకరణ సురక్షితమా కాదా అనేది నిర్ధారించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని పిటిషనర్ ప్రతిపాదించారు. ప్రస్తుత చట్టం ప్రకారం వీర్యాన్ని సేకరించి నిలువ చేయడానికి భర్త, భార్య ఇద్దరి అంగీకారము అవసరము. ముందస్తు ఆమోదం ఉంటే మరణించిన భర్త నుంచి కూడా వీర్య సేకరణ చేసుకోవచ్చు. కానీ ఈ కేసు ఆ రెండింటికి భిన్నమైనది కావడంతో క్లిష్టంగా మారింది. కేసు తదుపరి విచారణ నేడు జరగబోతోంది.